ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమిత్ షా రాజీనామా దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తుంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తుంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. అంబేద్కర్ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నానని తెలిపారు షర్మిల. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే అని అన్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.